భూభాసుల భూములు దున్ని దున్ని కండలరిగిపోయిన పేద కవులు రైతునన్నా అన్నా ఎండలకు ఎండి వానలకు తడిసి రాత్రనక పగలనక పిడుగు బాట్లకు పాము కాట్లకు కష్టపడి పంటలు పండిస్తే ఆ భూస్వాములు రాసిన తప్పుడు లెక్కల వడ్డీలకు వడ్డీ కట్టలేక పండిన పంట మొత్తం వాళ్ళ ఇళ్లలో పెట్లు కడితే పంటలు బాగా పండినాయి. ఈ సంవత్సరం మాకు డబ్బులు బాగా వచ్చినాయి. మా నాన్న ఈ సంవత్సరం అయినా మాకు మంచి బట్టలు ఇస్తాడు, మంచి తిండి పెడతాడని పిల్లలు ఎదురు చూస్తుంటే కట్టుకున్న ఆలి ఈ పండగకైనా నాకు నా భర్త మంచి పట్టు చీర తెస్తాడని ఆశగా ఎదురు చూస్తుంటే చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇంటికి ఎలా తిరిగి వెళ్ళాలో తెలియక అన్నా మా లాంటి కౌలు రైతులు పడే నరకం పగవాడి కూడా వద్దన్నా, పగవాడి కూడా వద్దన్నా. అన్నా రైతు కష్టాలతో ఆడుకునే ప్రజా వంచకులన్న ఇళ్ళు అసెంబ్లీ సాక్షిగా పార్లమెంటు సాక్షిగా రైతుల కష్టాలను నష్టాలను చివరికి అలాంటి రైతుల ఆత్మహత్యను కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు తప్పితే రైతు కోసం రైతులు బాగు చేసే కోసం ఒక్కరూ కష్టపడరన్న. నేను రైతు బిడ్డానంటే నేను రైతు బిడ్డనంటూ దాంబికాలు పలుకుతారు. అన్నా వీళ్ళు ఏ రోజైనా మాగాని గట్టు నడిచారన్నా, దుక్కి దున్నారా, నీళ్లు పడ్డారా, పంట కోసారా అన్నా. వీళ్ళకు చిక్కం పగ్గ అంటే తెలుసన్నా, ఎలపట దాపడ అంటే అర్థం తెలుసన్నా, కొట్టారు అంటే అసలు అర్థం తెలుసు. ఇన్నారన్నా వాళ్ళు రైతు లేనిదే రాజ్యం లేదంటారు. ఇదంతా సోషలిజం కాదన్నా. సోషలిజాన్ని వారి పాదాల కింద తొక్కిపట్టి సోయిజాన్ని చూపిస్తున్నారన్నా. నాలాంటి బగ్గ చిక్కిన రైతుకి ఈ అప్పులు కట్టలేక హీనస్థితిలో ఇంతకన్నా బతకడం అవసరం అన్నా. నేను నీ అంతరాత్మను మాట్లాడుతున్నాను. ఒక్కసారి నా మాట నువ్వు ఎంతో కష్టపడి సంపాదించావు, ఎంతో పంట పండించావు, కానీ పంట ధర సగానికి సగపడిపోయింది. అయ్యో భగవంతుడా, అయ్యో అయ్యా, ఇంత కష్టపడి పండిస్తే ధర సగానికి సగం పడిపోయినదా? రామన్న, నీకు అప్పించిన నీ కామంతుని మాట్లాడుతున్నాను. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? భగవంతుడా, అప్పు చేసిన రైతుకి శిక్ష ఒకటి. ఇలాంటి దీన పరిస్థితుల్లో రైతు ఎక్కిరాడు. ఇలాంటి రైతుకి సావే శరణం. ఈ మందుల కంపెనీ వాడికి తయారు చేసినప్పుడు తెలుసో తెలీదు ఈ కంపెనీ మందుకి పురుగులు చస్తాయో లేదని. పంట పండకపోతే రైతు తాగితే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతాడన్నా, ఖచ్చితంగా చచ్చిపోతాడు.
నాన్న నాన్న వచ్చావా నాయనా? ఏమిటి నాన్న ఇది? అరే గాస్. ఏమైంది నాన్న? అరే గాస్, ఇంకే ఈ ప్రయాణం ఆగదురా. అరే గాస్, నాన్న నీకు నీకు నాన్న ఎంత పని చేశావు నాన్న? అమ్మా. నువ్వు ఎంత శ్రమించి నన్ను చదివిస్తున్నావని తెలిస్తే ఆ చదువు మానివేసి నీకు సాయంగా ఉండేవాడిని కదా నాన్న. నాన్న 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 నేను ఎంత దురదృష్టవంతుణ్ణి నాన్న, ఎంత దురదృష్టవంతుణ్ణి. చిన్నతనంలోనే తల్లిని దూరం చేసుకున్నాను. ఊహ తెలిసాక నిన్ను పోగొట్టుకున్నాను నాన్న, నిన్ను పోగొట్టుకున్నాను. అయ్యో. సూర్యుడే శలమని అలసిపోయేనా, కాలమే విధియని ముగిసిపోయేనా, ఆగిపోయేనా కౌతురు కదా, ఆగిపోయేనా రైతు వ్యధ, కాలమే విషమై ఊగిపోయేనా, కాలమే విషమై ఆగిపోయేనా, ఆగిపోయేనా కౌతురు కదా, రాలిపోయేనా రైతు వ్యధ. నాన్న నాన్న బిడ్డ, చేడవకు నాయన, చేడవకు. ఎవరమ్మా నీవు? నేనే నాయన, భూదేవిని. అమ్మా భూదేవి, నన్ను నన్ను కరుణించావా తల్లి? అవును బిడ్డ, మీ నాన్న పడ్డ రెక్కల కష్టం వృధా కాలేదు నాయన. ఏమిటమ్మా మీరు అనేది? బిడ్డ, ఈ కటిక పేదవాడి కన్నీళ్లు తుడవడానికి వచ్చావా తల్లి? అవును నాయన, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. మీ నాన్న కౌలు చేసిన భూమి ఊరికి ఉత్తరాన రాయుడి గారి పొలం నందు ఒక మోటారు బావి ఉంది. తూర్పు ఈశాన్యం మూల ఒక పెద్ద బండరాయి ఉంది. దాని కింద గుప్త నిధులు, లంక బిడ్డలు కొలువై ఉన్నాయి నాయన. అవును నాయన, వాటిని ఎలాగైనా కానీ నువ్వు చేతులారా చేజిక్కించుకున్నావు అనుకుంటే నువ్వు అపర కోటేశ్వరుడు అవుదువు. అమ్మా తల్లి భూదేవి, నాకెంతటి భాగ్యము తల్లి. చూడు నాయన,
ఈ లోకంలో పాపాలు మొయ్యలేకపోతున్నాను. దుష్ట నికృష్ట దౌర్భాగ్యుల్ని మోయడం నా తరం కావడం లేదు నాయన. అందుకే ఈ భూమికి భారమైన దుష్టులను సంహరించాలి. అందుకు గాను నీకు ఒక న్యాయవాది చేతులు కలుపుతారు. మీ ఇద్దరు కలిసి విప్ల గర్జన చేస్తూ రాక్షస సంహారానికై నడుం కథనం బిగించండి. చెల్లవెడల నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి నాయన. తదాస్తు తదాస్తు. నాన్న ఏమిటో బాక్స్ కి నా బాక్స్ వికాస్, మీ నాన్న చనిపోయినందుకు ప్రభుత్వం నీకు యక్షకృష్య ప్రకటించింది. తీసుకో. వచ్చారయ్యా, చచ్చాక సానుభూతి చూపేందుకు 4 చిల్లర డబ్బులు ఇచ్చి శవానికి దహనకాండ చేశామని మీడియాకి ఎక్కడానికి వద్దులేవయ్యా, ఉంచుకో, వెళ్ళు. అది కాదు, నా మాట విను. వెళ్ళుకో, నా మాట వినువయ్యా. వెళ్ళు. సరే, నీ కర్మ. అలా వికాస్ ఒక విప్లవ గర్జనగా మారాడు. ఒక్కొక్కరిని చీచుతూ చెండాడుతూ